చూడండి ఫ్రెండ్స్, ఏలూరు గన్నవరం టోల్గేట్ అంటారు దీన్ని. అక్కడ ఉన్నాం ఇప్పుడు. వర్క్ నుంచి అయితే వస్తున్నాము. మీరు చూడొచ్చు టోల్గేట్. అది ఫుల్ బాబాయ్లు కేసులమే కేసులు రాస్తారు. అక్కడ వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఇది చాలా దారుణంగా ఉంది. మరి గవర్నమెంట్ ఎందుకు వీటి మీద చర్యలు అంటే వాళ్ళే చేస్తున్నారులేండి ఇవన్నీ. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి సుఖంగా లేదు. ఖచ్చితంగా హెల్మెట్ అయితే పెట్టుకోవాలా, అవి ఉండాలి ఇవి ఉండాలి అంటారు. స్నాప్ షాట్ తీసి పంపించేస్తే బాగుండు. పక్కన ఆపి మరీ టైం వేస్ట్ చేస్తారు. వీళ్ళు వసూలు చేసే డబ్బులతో వాళ్ళు ఒక హెల్మెట్లు కొనివ్వచ్చు, కానీ ఒక మంచి నడ్డు పెట్టుకుని చాలా కార్యక్రమాలు ఒక జీవో తీసుకొచ్చి చేస్తూ ఉంటారు. చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు జనాల్ని. చూడండి ఎంత బాగుందో ఏలూరు హైవే. అలా ఇంకో రోడ్డు ఉందా అలా వెళ్ళడానికి? ఓకే ఓకే, సూపర్ ఉంది. చాలామంది అయిపోయారు చూసారా, ట్రాఫిక్ పోలీసులు కేసులు రాస్తున్నారని. బలవంతాన్ని పక్కన తీసుకొచ్చేసి మన దగ్గర డబ్బులు లేకపోతే వసూలు చేయించి మళ్ళీ చేసేటట్టున్నారు వీళ్ళు. ఘోరంగా చేసేది మంచి పని, నేను కాదనట్లేదు. కాకపోతే వాటికి ఒక లిమిటేషన్స్ ఉండాలి. ప్రతి సెంటర్లో గవర్నమెంట్కి ఆదాయం రావాలన్నా ఏంటో మరి తెలియదు. వీడియో చాలా బాగుంది. బాబాయిలు మన మంచిగా చేస్తారులేండి. ఏవైనా ఇలా అయినా మనుషులు మారుతారు, యాక్సిడెంట్స్ తగ్గించవచ్చు అని ఉంటుంది. కానీ మాకే యాజ్ ఏ సిటిజన్గా పొద్దునుంచి హార్డ్ వర్క్ చేసి వచ్చి ఎండలో అక్కడ కొండలో ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఇబ్బంది మేము ఫీల్ అవుతూ ఉంటాం. అసలు ఇప్పుడు రెసిషన్ టైము, పాకెట్లో కూడా మనీలు అవి తక్కువ ఉంటాయి. చూడండి తోట ఎంత బాగుందో. సెల్ టవరు ఎంత గ్రీనిష్గా ఉంటుందో. ఆ సౌండ్స్ కూడా ఇక్కడ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. మంచి మంచి సౌండ్స్. ఏవో చిన్న చిన్న పురుగులు గట్టి గట్టి సౌండ్లు చేస్తాయి. మనం కూడా అరవలేము అలాగా. ట్రాక్టర్లు మాత్రం భలే పాటలు పెడతారు. ఎప్పుడో 90s సాంగ్స్ పెడతా ఉంటారు. ఇందాక వచ్చే ఒక చోట కూడా ఆపేశారు. నాకు తెలిసి నెలాఖరు కదా, మ్యాక్సిమం మనీ వాళ్ళకి శాలరీస్కి ఏవో కావాలనుకుంటా. అందుకని పక్కన ఆపుతూ ఉంటారు. ఇలాగా ఎంతంటే అంత బాగుతారు. జీతాలు వీళ్ళకి చెల్లించుకోవాల్సి వస్తుంది. చూసారా, ఫ్యామిలీస్తో ఇబ్బంది పడుతున్నారు వెళ్ళడానికి. సో ఇలా క్రాస్ చేస్తారు. వాళ్ళని చూసి భయపడి ఏదైనా గుర్తిస్తే ఏంటి పరిస్థితి? కామన్ సెన్స్ ఉండాలి పోలీసులకు కూడా. మనుషులు అన్నాక భయపడతారు. భయపడి తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళు తప్పులు చేసే అవకాశం వీళ్ళే ఇస్తూ ఉంటారు. కేసు వేయాలి కోర్టులో ఒకసారి ఇలాంటి వాటి గురించి. అక్కడ ఒక బాబాయ్ని పెడతారు. మళ్ళీ ఆయన తప్పించుకోవడం మళ్ళీ వెనక్కి రావాలి. మామూలు ఇది కాదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఒకప్పుడు ఇదంతా సింగిల్ రోడ్డు, ఇంత పెద్ద రోడ్లు ఉండేవి కాదు. ఈ రోజుని ఇది ఒక పాపులర్ అయిపోయింది. నాకైతే ఒక మలేషియా, బ్యాంకాక్ హైవేస్ మీద వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎక్సలెంట్గా కనపడుతూ ఉంటుంది. చాలా బాగుంది కదా. నాకైతే ఈ స్పాట్ నచ్చింది. అక్కడ కోకోనట్ ట్రీస్, అదే తాటికల్ల చెట్లలో ఉన్నాయి. ఎప్పుడైనా మన కోనసీమ వెళ్దాం మనం కూడా. కోనసీమ వెళ్ళి ఆ ఏరియా అంతా కవర్ చేస్తాం. మీరు భలే ఎంజాయ్ చేస్తారు ఆ గ్రీనరీని. చాలా బాగుంటుంది అక్కడ గ్రీనరీ మాత్రం. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది మీకు గన్నవరం, అంటే విజయవాడ నుంచి న్యూట్రల్. అక్కడి నుంచి మీకు గ్రీనరీ అంతా స్టార్ట్ అయింది. ఇటు మీరు వైజాగ్ వెళ్ళే దారిలో మొత్తం తగులుతాయి. సో జగ్గంపేట ఏరియా నుంచి నువ్వు స్ప్లిట్ అయిపోతే సామర్లకోట, అటు కాకినాడ, అటు సైడ్ నుంచి చక్కగా చాలా బాగుంటుంది. స్వీటెస్ట్ లాంగ్వేజ్. గ్రేట్ హైవే, చాలా బాగుంది. చిన్న బుజ్జి మస్కిటో చూసారా? ఈ ఎండలకి
రాలిపోతున్నాయి. అలా ఎంతసేపు ఉంటారు వీళ్ళు? వీళ్ళు ఎంతసేపు ఉంటారు? అంటే 6:30? టూ మచ్. అక్కడ కూడా రాస్తున్నారు, ఇక్కడ రాస్తున్నారు, మనిషిని బతకనివ్వట్లా. యాక్సిడెంట్ కంట ఇలా చచ్చిపోతాం మనం డబ్బులు కట్టలేక. ఏం చేస్తారు మీరు? వ్యవసాయమా? ఏ పంట ఉంది? ఏ పంట ఉందండి? ఎన్ని ఎకరాలు? కౌలుకి చేస్తారా? బాగానే ఉందా? సో పేరేంటి మీది? వెంకట్రావు గారండి, రైతులు. మనం కలుస్తున్నాము అప్పుడప్పుడు. యూట్యూబ్ ఛానల్ ఉందన్న నాకు. ఈ హైవే అంతా తీస్తూ. మీరు విజయవాడ? ఓకే. హనుమాన్ జంక్షన్లో కౌలుకుంది మీకు. ఎలా చేస్తారన్న ఎండలో? నేటివ్ ప్లేస్ ఇక్కడే మాది. నేటివ్ ప్లేస్ ఇక్కడే. పిల్లోడిని అక్కడ చదివించుకుంటా కానీ వెళ్ళిపోయాం. పిల్లోడు ఏం చేస్తున్నాడు? థర్డ్ ఇయర్ బీటెక్ థర్డ్ ఇయర్. ఏది కంప్యూటర్ సైన్సా? ఓకే. ఏఐ తీసుకున్నాడు. ఏ బెస్ట్ లేండి, అదే బెస్ట్. అవును, ఈ సంవత్సరం అయిపోద్దా? ఓన్లీ కొంచెం రిలాక్స్ అవుతారు మీరు. సో ఈయన కౌలుకి రైతు అయితే, భూమి అయితే తీసుకున్నారు. ఈ రైతు తీసుకుని పామాయిల్ అది పండిస్తూ ఉంటారు. వీళ్ళ అబ్బాయి అయితే అక్కడ థర్డ్ ఇయర్ అయిపోయింది, ఫోర్త్ ఇయర్కి వచ్చాడు. క్యాంపస్ సెలక్షన్స్ అవి కూడా అయిపోయి ఉంటాయి. ఇంకా అవ్వలేదా? ఓకే ఓకే. ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇంటర్వ్యూలకి ప్రిపరేషన్, ఇంటర్వ్యూస్కి. నేను తక్కువ అదేలేండి. సో ఒక రైతు వాళ్ళ అబ్బాయిని ఏఐ నేర్పిస్తున్నారు. సో డెవలప్మెంట్ అంటే ఇదే. ఎందుకు మీ అబ్బాయి వాళ్ళని వ్యవసాయం చేయించుకుంటే ఎందుకు వదిలేస్తున్నారు? లేదండి, ఇప్పుడు మేము కూడా అదే. ఇప్పుడు ఓకే. దాంట్లో గిట్టుబాటు లేదనా? గిట్టుబాటు ఏంటంటే చదువుకున్న ఎడ్యుకేషన్ అంతా డెవలప్ అవుతుంది కదా, అందుకని. అంటే రైతుకున్న ఎడ్యుకేషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఉండదు కదా? ఉండదు. మరి పిల్లలందరితో పాటు సొసైటీతో పాటు వెళ్తున్నాం. అచ్చా. చాలామంది చూసారా ఫ్రెండ్స్ అలా వెళ్ళిపోతున్నారు వెనకాలకి. పాపం అక్కడ కేసులు రాస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు వీళ్ళు. ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే, ఇప్పుడు అలా క్రాస్ చేస్తారు, లారీ గుద్దేస్తే ఎవరు? ఫ్యామిలీలు అన్యాయం అయిపోతాయి. వాళ్ళు మంచి పనే చేస్తున్నారు, పోలీసుల్ని కాదనట్లేదు. కానీ దానికి ఒక సెపరేట్ రూట్ అది పెట్టుకోవాలా. ఇలా బిజీ ప్లేసెస్లో వాళ్ళు ఏదో టెన్షన్స్లో వస్తూ ఉంటారు. బాబాయిలకి అయితే అదే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. విజయవాడ. నేను మెడికల్ ఏలూరులో పనిచేసుకొస్తున్నా. నాకు ఛానల్ ఉంది, అది తీస్తాను. ఫ్రెండ్స్ అయితే ఉంటాను నేను. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటాను. మా గన్నవరం టోల్గేట్ దగ్గర హైవే మీరు చూడొచ్చు ఎంత డెవలప్ అయిందో. నేను రైతు గారితో కూడా మాట్లాడించాను, లక్కీగా దొరికారు ఆయన. సో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బటన్ మీరు కొట్టండి. కొత్త వీడియోస్ పెడితే మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.